మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. టీడీపీ పార్టీ చివరి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 4 ఎంపీ, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు 4 దశల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే టీడీపీ తనకు అవకాశం ఇస్తుందని భావించిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు నిరాశ మిగిలింది. ఈ జాబితాలో రఘురామ పేరును అనౌన్స్ చేయలేదు. దీంతో రఘురామ తర్వాత స్టెప్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుది విచిత్రమైన పరిస్థితి. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్న ఆయన 3 పార్టీల కూటమిలో ఏదో ఒక పార్టీ తనకు ఎంపీగా అవకాశం ఇస్తుందని ఆశించారు. కానీ టీడీపీ విడుదల చేసిన తుది జాబితాలోనూ ఆయనకు చోటు దక్కలేదు. నర్సాపురం టికెట్ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా బీజేపీ నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను ప్రకటించింది. దాంతో రఘురామ కనీసం విజయనగరం లోక్సభ స్థానం నుంచైనా టీడీపీ అయినా అవకాశం ఇస్తుందేమోనని వేచి చూశారు. తాజాగా టీడీపీ విడుదల చేసిన జాబితాలో విజయనగరం లోక్సభ స్థానం అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరు ప్రకటించారు. దీంతో రఘురామ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా, లేదంటే కూటమిలో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిపి రఘురామకు టికెట్ ఇస్తారా అన్నది తేలాల్సిందే. ఇదిలా ఉంటే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీఏ కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలో కూటమి ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రఘురామ ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆయనకు సీటు ఇవ్వడంపై 3 పార్టీలు చర్చిస్తున్నాయట. అయితే అసెంబ్లీ అభ్యర్థిగానా లేక ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే 3 పార్టీలు అభ్యర్థులను ప్రకటించినందున వాటిలోనే సీటు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని రఘురామ చెప్తున్నారు. సీఎం జగన్ పై ఒంటరి పోరాటం చేస్తున్న రఘురామకు ఎన్డీఏ కూటమి నర్సాపురం టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన అభిమానులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.